ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మలాగే నీకు కూడా అన్ని అర్థం కావని నాకు తెలుసు. తప్పు చేశానని ఒప్పుకునే ధైర్యం నీకు లేదు. కానీ వాడికి నీకోసం చెయ్యని తప్పుని కూడా చేశానని ఒప్పుకునే ధైర్యం ఉంది. డాడ్, అది సమర్థించుకోవాలని చూడకు. అది కూడా నీకు చేత కాదని నాకు తెలుసు. నిప్పుకు మండటం మాత్రమే తెలుసు, కానీ నీరు ప్రాణం పోస్తుంది. మనుషులకే కాదు, జంతువులకి, మొక్కలకి కూడా. చివరికి ఆ నిప్పును ఆర్పగలిగేది కూడా నీరే. నిప్పులా ఎవరు దగ్గరికి రాకుండా బతకాలని నువ్వు మీ అమ్మ అనుకుంటారు. కానీ ప్రేమ్ నీరులో అందరికీ ఉపయోగపడాలనుకుంటాడు. వాడు మీలా కాదురా, వాడి పేర్లోనే ఉంది ప్రేమ్. వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నువ్వు వాళ్ళ మారలేవు. వాడు నీలా మారాలనుకున్నా మారలేడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నావో తెలుసా? నువ్వు కూడా మీ అమ్మలాగా ప్రేమను తక్కువ చేసి మాట్లాడడం మానేమని చెప్పడానికి. అర్థమైంది? ఏమైంది దీనికి? ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదేంటి? అక్క, అరవకు, మాట్లాడు. ఏంటి నిన్నటి నుంచి నీ ఫోన్కి ఎంత ట్రై చేసినా అన్నిసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయవు. నాకు చిరాకు తెప్పించడమే నీ పనా? అక్క, అసలు ఏమైందంటే వద్దు, నువ్వు చెప్పే కథలు వింటూ కూర్చునే టైం నా దగ్గర లేదు. అర్జెంటుగా ఒక 25,000 కావాలి, పంపించు. ఇప్పటికిప్పుడు 25,000 అంటే ఏ కుదరదా? నేనేమైనా నా కోసం అడుగుతున్నానా? నువ్వేగా అమ్మ కోసం పెద్ద పెద్ద పాలసీ తీసుకున్నావు. అంత ఇంట్రెస్ట్గా తీసుకున్నప్పుడు కట్టాలిగా. కట్టాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 25,000 అంటే. ఇందుకే ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని చెప్పేది. నేనేదో నా సరదాల కోసం అడుగుతున్నట్టు 25,000 ఇప్పటికిప్పుడు ఎలా అని డైలాగ్స్ చెప్తావేంటి? నా ఉద్దేశం అది కాదక్కా. నీ ఉద్దేశం ఏదైనా రేపటికల్లా ప్రీమియం కట్టేయాలి. వెంటనే అమౌంట్ చూసి పంపించు. కట్టేసింది. అత్తా, అత్తా. ఏంటే పని మానేసి తిరుగుతున్నావు? ఇలా ఖాళీగా తిరగడం అమ్మగారు చూస్తే ఇంకేమైనా ఉందా? పోపో, ఏదో ఒక పని చేయిపో. నీతో పనుండే వచ్చానత్తా. నాతోట? నాతో ఏం పని? అది అది నాకు ఒక 25,000 కావాలత్తా. అవసరానికి డబ్బులు కావాలంటే నవ్వుతావేంటత్తా? నేను డబ్బులు చూసి 24 ఏళ్లయిందే. అదేంటత్తా, పనిచేస్తున్నావుగా, నెల నెల జీతం వస్తుందిగా. ఈ ఇంట్లో నాకు పని మాత్రమే ఉంటుంది, జీతం ఉండదు. అవును, 24 సంవత్సరాల నుండి
5 పైసలు కూడా డబ్బులు తీసుకోకుండా పనిచేస్తున్నాను. ఏంటి, డబ్బులు తీసుకోకుండానే పని చేస్తున్నావా? అది కూడా 24 ఏళ్ల నుండి. ఏంటత్తా నువ్వు చెప్పేది? కొన్ని కథలు చెప్తే వినడానికి బాగుంటాయి, కొన్ని కథలు చెప్పడానికే ఇబ్బందిగా ఉంటాయి. ఈ ఇంటితో నాకు అనుబంధం ఉంది. ఆ బంధం కోసం 24 ఏళ్లుగా ఈ ఇంటి పని మనిషిగా ఇక్కడే ఉండిపోయాను. నాకు అవసరమైనవన్నీ వస్తూ ఉంటే నాకిక డబ్బుతో పనే ఉంది. ఎంత నీకు అవసరమైనవన్నీ వస్తే మాత్రం డబ్బు తీసుకోకుండా 24 ఏళ్ల నుండి పనిచేస్తున్నావా? కొన్ని బంధాలు బాధ్యతలవుతాయి. ఈ ఇంటితో నాకు ఏర్పడిన బంధుత్వం 24 ఏళ్లుగా పని మనిషి బాధ్యత తీసుకుని మోస్తూనే ఉన్నాను. అసలు నువ్వేం చెప్తున్నావు అత్తా? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే. నా దగ్గరైతే డబ్బులు దొరకవు. సరేలే అత్తా. నీ ఉద్దేశం ఏదైనా రేపటికల్లా ప్రీమియం కట్టేయాలి. వెంటనే అమౌంట్ చూసి పంపించు. అక్కేమో రేపటికల్లా డబ్బులు కావాలంది. ఎవరినైనా అడిగి పంపించడానికి ఇదేమో మనూరు కాదు. కష్టాల్లో తలదాచుకోవడానికి ఇంత నీడ దొరికిందిలే అని ఆనందపడేసరికి ఇప్పటికిప్పుడు డబ్బులు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏం చేయాలి? అసలేం అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.